నమస్తే జేబీ. మరి ఈ మంచి కూటమి ప్రభుత్వము అధినేతలైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి హోంమంత్రి అనిత గారికి మరి ఈరోజు ఒక విషయాన్ని చెప్తున్నాను. వారందరికీ నా నమస్కారాలు. నేను ఒక జర్నలిస్ట్ని. మరి ప్రభుత్వానికి, ప్రజలకు, ప్రతినిధులకు, అధికారులకు మధ్య వారధిగా ఉండేటువంటి వారే జర్నలిస్టులు. మరి వాళ్ళ ప్రభుత్వానికి, ప్రజలకి మధ్యవర్తిగా ఉండేటువంటి జర్నలిస్టులపై ఇవాళ మరి సమాజంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని చోట్ల అవినీతిని, అక్రమాలని వెలికి తీస్తుంటే మరి వాళ్ళ జర్నలిస్టులపై దాడి జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో అయితే మరి ఎక్కువగా జర్నలిస్టులపై దాడి జరిగింది. అదేవిధంగా ఈ మంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సీఎం గారు జర్నలిస్టులపై దాడి జరిగితే ఊరుకునేది లేదని మరి ఒక మాట ఇచ్చారు. అదేవిధంగా మరి నేను ఒక జర్నలిస్ట్ని. అదేవిధంగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి, బీజేపీ నాయకులు చెప్పిన దాన్ని ఒక వార్తను నేను నా పత్రికలో ప్రచురణ చేసి, నా ఛానల్లో ప్రచురణ చేస్తే మరి ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో, తిరువూరు మండలంలో ఉన్నటువంటి ఒక సైకో సుధీర్, మరి మెంటల్ సుధీర్ అని అంటున్నారు. మరి ఈ వ్యక్తి నేను బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి మరి బీజేపీ మరి పార్టీ ఉన్నటువంటి మరి నాయకులకి అనుకూలంగా వార్త పెడితే వాడి మీద ఎందుకు వార్త పెట్టామని చెప్పేసి నిజాన్ని నిర్భయంగా పెట్టినందుకు ఒక సైకో అయినటువంటి వ్యక్తి వచ్చి మరి జర్నలిస్టు ఇంటి మీదకి వచ్చి నా మీద మరి మా ఇంటి మీదకి వచ్చి అనేక విధాలుగా దుర్భాషలాడుతూ మరి నా ఫ్యామిలీ విషయం మీద కూడా మరి అలవ చేసి మరి నేను ఎంత చూస్తాను అని నన్ను భయభ్రాంతులు చేసినటువంటి సందర్భంలో నేను తిరువూరు పోలీసు వారిని ఆశ్రయించాను. మరి ఈరోజు పోలీసు వారు ఏం చేస్తారో కూడా నాకు నమ్మకం లేని పరిస్థితి. కాబట్టే మరలా ఈ విషయాన్ని మరి ఛానల్ ద్వారాగా, అదేవిధంగా పేపర్ ద్వారా కూడా నేను మరి ప్రభుత్వానికి అందిస్తున్నాను. కాబట్టి ఈ సైకో సుధీర్ మీద చాలా కేసులు ఉన్నాయి. ఇతని ఉద్దేశం ఏంటంటే మరి నియోజకవర్గంలో పాపులారిటీ అవ్వాలి, ఫేమస్ అవ్వాలనే ఒక ఉద్దేశం. అందుకోసం దేనికైనా మరి అవినీతి, అక్రమాల జోలికి పోయి ఇదవ్వటము ఇతన నైజాం. అదేవిధంగా పోలీసు వారి మీద కూడా తిరగబడే రోజుల సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. ఎంఆర్పిఎస్లోని సస్పెండ్ చేశారు ఇతని ప్రవర్తన సరిగ్గా లేక. అదేవిధంగా ఎంఆర్పిఎస్లో మరి ఏ పదవి లేకపోయినా కానీ నేను ఎంఆర్పిఎస్ మరి దళిత సేనాని, యువసేన అని చెప్పుకుంటున్నాడు. అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా మరి బీజేపీ పార్టీలో నేను దళిత యువసేన అని కూడా చెప్పుకుంటూ ఇట్లా రకరకాలుగా ప్రతి దానిలో కూడా ఏ పదవి లేకపోయినా కానీ తనకు తానే క్రియేట్ చేసుకుంటూ మరి అనేక విధాలుగా మరి చేసిన సందర్భంలో కూడా మరి పోలీసు వారి మీద కూడా గొడవలు పెట్టుకొని పోలీసు వారిని కూడా మరి సస్పెండ్ చేయాలని చెప్పేసి అనేక విధాలుగా అనేక గొడవల్లో ఉన్నటువంటి ఈ సైకో సుధీర్ మరి మెంటల్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడంట. మరి అదేవిధంగా మెంటల్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు, ఎవరిచ్చారు? ఒకవేళ మెంటలోడ్ అయితే ఈ మెంటల్ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉండాలి? మరి ఇవాళ సమాజంలో, ఊర్లలో, గ్రామాలలో, పట్టణాలలో ఒక కుక్కకి పిచ్చి ఎక్కితే ఇది పిచ్చి కుక్క అని తెలిసిన తర్వాత ఆ పిచ్చి కుక్కని గ్రామంలో కానీ, ఊళ్ళలో కానీ, మనుషుల మధ్య కానీ ఉంచుతారా అని నేను సమాజం ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఇవాళ ఈ మెంటల్ ఉండడం వంటి సైకో సుధీర్ని మెంటల్ అని సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఈ సమాజంలో, ఈ తిరువూరులో, ఈ మండలంలో ఎందుకు ఉంచుతున్నారు, ఎలా ఉంచుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇటువంటి సైకోల మీద తక్షణమే ఈ మంచి కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకొని రౌడీ షీటర్ కాదు, ఫీడీ యాక్ట్ ఓపెన్ చేయాలా, లేదంటే హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్లోనైనా సరే, లేదంటే వైజాగ్ మరి మెంటల్ హాస్పిటల్ అయినా సరే ఇతనికి స్టేట్మెంట్ ఇచ్చి మరి అక్కడ హాస్పిటల్లో ఉండాలి. అదేవిధంగా
జర్నలిస్టుపై దాడి చేసినటువంటి ఇటువంటి వారిని క్షమించకుండా తక్షణమే మరి ఈ మంచి కూటమి ప్రభుత్వంలో మరి డిప్యూటీ సీఎం గారు అనిత గారు మరి జర్నలిస్టులపై దాడి చేసి సహించమని చెప్పినటువంటి మాట నిలబెట్టుకొని ఇతని మీద ఎంక్వైరీ జరిపి అసలు ఇతను మంచోడా లేకపోతే ఇతను ఏంటంటే ఎంక్వైరీ జరిపి ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఈ మూవ్ ప్రజాగళం ద్వారా మరి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను. నమస్తే, జై భీమ్.